హాయ్ అండి, నేను మీ మూర్తి ఏ బిల్డర్స్ డెవలపర్స్ నుంచి. కన్స్ట్రక్షన్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఎలా చేస్తాము అనే దానికోసం మీకు ఒక చిన్న వీడియో పెడుతున్నాను అనమాట. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం కన్స్ట్రక్షన్ విషయంలో ఎలా చేస్తాం అనేది కొన్ని షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. ప్లీజ్ చివరి వరకు వాచ్ చేయండి. ఒకసారి వీడియో ముందుకెళ్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నేను మీ మూర్తి ఏ బిల్డర్స్ డెవలపర్స్ నుంచి. మనం ఒక బిల్డింగ్ వచ్చి డూప్లెక్స్ వర్క్ చేస్తున్నాము అండ్ పైన ఒక సెపరేట్ పోర్షన్ చేస్తున్నాము. పైన ఎలివేషన్ ఆర్చ్ కూడా చేసాము. టోటల్గా ఇది 4 స్లాబ్స్ చేసాం అనమాట. ఇది 275 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఇది మొత్తం హై క్వాలిటీ బ్రాండెడ్ యూజ్ చేస్తాం అనమాట అండి. ఇది ప్రాపర్గా 3 వైపులు కూడా ఎలివేషన్ డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అండ్ ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. ఈస్ట్లో కూడా ఓల్డ్ ప్యాటర్న్ మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తాం అన్నమాట అండి. దీంట్లో చూడండి, చంద్రాకారం డిజైన్ కూడా కింద ఇచ్చాము. పైన ఏమో బాక్స్లు ఇచ్చాము అండ్ అన్ని సైడ్లు కూడా ఫ్రేమ్ వర్క్ చేసాం అన్నమాట. చూసారా, క్లియర్గా అర్థమవుతుందా మీకు? ఇది మొత్తం 3 ఫ్లోర్లు కూడా ఫ్రేమ్ వర్క్ చేసాం అన్నమాట. ఇది చూడండి, అది ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా చేసాము. కస్టమర్ డిస్కస్ చేసుకుని మనకి ఏదన్నా కూడా మనం డిస్కస్ చేసినప్పుడు మంచిగా ఆలోచన వచ్చి ఎటువంటి ఐడియాస్ అని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామండి. అంటే ఎవరైనా సరే ఎలా చేయించుకున్నా సరే మా చేత చేయించుకోవచ్చు. అందుకోసం ఈ ఎలివేషన్ కోసం సెపరేట్గా చేస్తాం అనమాట. ఈ ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ డిజైన్ అవుతుందండి. మనకి ఇంటి దగ్గర రెడీ అయిపోయిన తర్వాత ఇది కూడా చేసేస్తాము. అండ్ ఇదే కాకుండా మనకి వెస్ట్ సైడ్ కూడా డిజైన్ వర్క్ చేసాం అన్నమాట. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి మంత్లో ప్రోగ్రెస్ చేస్తాం అన్నమాట అండి. పెయింటింగ్ వచ్చేస్తాము. మళ్ళీ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ వర్క్ గ్రోయింగ్ అనమాట. అండ్ దీంతోపాటు వెస్ట్ సైడ్ కూడా మనం డిజైన్ చేసామంటే ఒకే బిల్డింగ్కి 3 వైపున ఎలివేషన్ వర్క్ చేసామన్నమాట. చూడండి, మీకు అర్థమవుతుంది. వెస్ట్ సైడ్ చేశారు అంటే ఒక 3 వైపున కూడా ఎలివేషన్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఒకసారి, ఇది స్టెప్స్ ఏరియా అన్నమాట. ఇది స్టెప్స్ ఏరియాని కూడా సింపుల్గా వదిలేకుండా ఆ పైనుంచి డిజైన్ చేసుకుంటూ వచ్చాం. ఈ మీకు కర్రలు ఉండటం వల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, బట్ ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కార్నర్లోని స్టెప్స్ ఏరియాని కూడా మనం వదిలేయకుండా చేసామన్నమాట. ఇది మొత్తం 3 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కాబట్టి 3 వైపులా కూడా ఎలివేషన్ డిజైన్ చేసాము. అండ్ దీని లుక్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూసారా, అంటే మనం ఎటువంటి క్వాలిటీ పరంగా కానీ ఎలివేషన్ డిజైనింగ్లో కానీ అంటే డిఫరెంట్గా మనం ఏం చేయాలన్న విషయంలో మనం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. అంటే కస్టమర్ అనే అతను చూడండి, టాప్లో కూడా డిజైన్ చూసారా, ఇంకా వర్క్ జరుగుతుంది. అక్కడ ఇంకా చాలా డిజైన్ వస్తుంది, లైటింగ్ వర్క్ వస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, కస్టమర్కి మేము వివరంగా చెప్తాం అన్నమాట. ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దగ్గర మీరు కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఏదో సింపుల్గా బిల్డింగ్ కట్టేసి మీకు అప్ చెప్పేయడం కాదు. ప్రతి విషయంలో కేర్ తీసుకుని ప్రతి విషయంలో కూడా మీకు ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాగుంటుంది అని చెప్పి దానికి తగ్గట్టుగా మీకు చెప్పి ప్రైసింగ్ విషయంలో కూడా సపోర్టివ్గా ఉండి ఎంత బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో సింపుల్గా అవేలా చెప్పి మీకు అన్నీ చేస్తామన్నమాట. మెయిన్గా వచ్చినప్పుడు చూసారు టేక్ ఇచ్చాము. ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చినప్పుడు లోపల స్టెప్స్ ఉంటాయండి, అక్కడ గ్రైనేట్ వస్తుంది, ఇవన్నీ టైల్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఆర్చ్ రేన్స్ పైన చూసారు సెపరేట్ పోర్షన్. ఇది మళ్ళీ టేక్ ఇచ్చామన్నమాట. దీని బయట నుంచి స్టెప్స్ ఉన్నాయి, లోపల నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ వర్క్ మొత్తం ఇప్పుడు గ్రైనేట్ వర్క్ జరుగుతుంది. ఈ ఇంటికి సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నమాట అండి. ఇదేనే కాదు, ఏదైనా సరే బాగా చేస్తాము. చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేది మన దగ్గర 1799 నుంచి బేసిక్ క్వాలిటీ స్టార్ట్ అవుతుందండి. అప్ టు 6000 వరకు ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాము. అంటే కస్టమర్ బడ్జెట్ని ఎంత రేంజ్లో పెట్టుకోగలిగితే అంత రేంజ్లో మనం కన్స్ట్రక్ట్ చేసేస్తాం అన్నమాట. మనం ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నాను. రెడ్ బ్రిక్స్ పర్ఫెక్ట్ క్వాలిటీతో వాడతామండి, మంచి బ్రిక్స్ వాడతాము. ఇసుక ఎలాగా ఉంటుంది, మంచి క్వాలిటీ. చూసారా, ఇది కార్ పార్కింగ్ ఏరియా. దీన్ని సెపరేట్ చేసాము. స్టెప్స్ అవుట్ సైడ్ సెపరేట్ ఇచ్చాము. ఇన్సైడ్ హాలు, ఇన్సైడ్ డూప్లెక్స్ కదా, టీవీ ఏరియా అనమాట. కొంచెం గ్రాండ్ జరుగుతుంది. ఇలా నేను చెప్పాను కదా, ఆర్చ్ డిజైన్స్ అలా చేస్తాము. ఇది కిచెను, కొన్ని పైపులు కూడా ఆస్ట్రాలు. ఇదంతా పీసెస్ వేసేస్తాం. ఇదంతా ప్యూర్ టేక్, మంచి గుమ్మాలు అనమాట. 5x3 సైజులు ఇచ్చాయన్నమాట ఇవన్నీ. ఇదంతా కారిడార్ ఏరియా, పార్కింగ్ ఏరియా అంతా చాలా బాగుంటుంది అన్నమాట. అవుట్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి.
ఇదంతా మంచి రైలింగ్స్ వస్తాయండి. ఇదే సిట్అవుట్ ఏరియా, బయట పైకి ఎక్కిన తర్వాత సిట్అవుట్ ఏరియా. ఇలా వచ్చిన తర్వాత చూసారా దేవుడి గది, లోపల గ్రానైట్ వర్క్ జరుగుతుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ మాట. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది గ్లేజినెస్ ఫుల్ బ్లాక్ గ్రానైట్ వేస్తామండి. ఎంత బాత్రూమ్ కాన్సెప్ట్. డూప్లెక్స్ పైకి వచ్చి స్టెప్స్ మాట. ఇవి చూసారా, ఇది డూప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్ పైకి ఎక్కినప్పుడు మాట. ఇది ఫుల్ వెంటిలేషన్. ఇక్కడ కూడా టీవీ డిజైన్ ఇచ్చాం. చుట్టూ దీనికి కూడా స్పేస్ భలే ఉంటుందండి. సిట్అవుట్ భలే ఉంటుంది. ఇదంతా కూడా సెట్ బ్యాక్స్ తిరగవచ్చు. ఇది కూడా డిజైన్ చేసామని చెప్పాను కదా, చుట్టూ తిరిగి రావచ్చు. చుట్టూ తిరగట ఖాళీ ఇచ్చేసాం. ఓకేనా, ఒకసారి చూడండి. అండ్ దీంతోపాటు పై ఫ్లోర్, మళ్ళీ ఇది పై ఫ్లోర్ సెపరేట్ మాట, స్టెప్స్తోనే రావాలి. ఇక్కడ కూడా మెయిన్ టేక్ గుమ్మిచ్చు. అని 5th ఫ్లోర్ కూడా గ్రానైట్ వర్క్ జరుగుతుంది. కబోర్డ్స్ కూడా చేస్తాము. ప్లంబింగ్ కూడా అయిపోయింది. చూసారా, దీనికి ఇది అటాచ్ జనరల్ బాత్రూమ్. ఇందాక అటాచ్డ్ బాత్రూమ్ చూపించాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, మొత్తం గ్రానైట్ వర్క్ జరుగుతుంది. ప్లంబింగ్ అయింది. దీనికి కూడా పైన చుట్టూ తిరగచ్చు. ఇది కూడా మంచి స్పేసెస్గా ఇచ్చామన్నమాట. ఇది కూడా మంచి స్పేసెస్గా సిట్ అవుట్ సెట్ బ్యాక్ ఏదో అవ్వచ్చు. అంత చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇదంతా కిచెన్ ఏరియా. ఇది టీవీ డిజైన్ అన్నమాట. ఇది పైన సెపరేట్ పోర్షన్. ఇది ఇంకా దీంతో పాటుగా మీకు పైన కూడా హెడ్ రూమ్ చూపించేస్తాను. వచ్చింది కదా హెడ్ రూమ్ కాన్సెప్ట్. ఇక్కడ గుమ్మ ఉంటుంది. ఇది డిజైన్ చూసారా. ఇది మళ్ళీ సెపరేట్గా ఒక రూమ్లో ఉంటుంది. మన హెడ్ రూమ్ అంటుంది. దీన్ని కూడా చాలా గ్రాండ్గా చేసామండి. ఇక్కడ గ్రానైట్ ఫ్రేమ్ వస్తుంది. ఇక్కడ తలుపు వస్తుంది. సెపరేట్గా స్లాబ్ వేసాము. మీకు అర్థమవుతుంది. సెపరేట్గా హెడ్ రూమ్ అంటుంది. ఇది చుట్టూ చూసారా వాళ్ళకి బట్టలు ఆరేటికి కూడా హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట. ఇవి కూడా కాయిల్ పైప్స్ ఇచ్చాం. ఇదంతా కూడా హాస్టల్ పైప్ ఇచ్చేస్తాం. క్వాలిటీ విషయం అసలు కాంప్రమైజ్ అవ్వని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతేనండి. ఇది చూడండి, టైటస్ సింటెక్స్ వాడిది 2000 లీటర్స్ ట్యాంక్ ఇచ్చాం. సెపరేట్గా వేసి 2000 లీటర్స్ ట్యాంక్ అండి. ఇది పెద్ద ట్యాంక్. ఓకేనా, ఇది చూడండి 2000 కనపడుతుంది. 2000 ఓకేనా. మంచి క్వాలిటీ వేస్తాం. హెడ్ రూమ్ వర్క్ జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా ఏంటంటే మీకు ఒక్కొక్కటి మీకు తర్వాత పెడతాను. ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్ అండి. కన్స్ట్రక్షన్స్లో మీరు ఎవరికైనా సరే కన్స్ట్రక్షన్ అనేది మీరు చేయించుకోవాలనుకుంటే ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ని మీరు డెఫినెట్గా హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చండి. బికాజ్ ఏంటంటే ఆల్ ఎక్స్పీరియన్స్గా ఉండి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మార్కెట్లో చాలా మంచి డెలివరీ ఇస్తూ మంచి పెద్ద బిల్డింగ్ కడుతూ అపార్ట్మెంట్స్ కూడా కడుతూ పెద్ద విల్లాస్ కడుతున్నామండి. మీరు ఎవరికైనా సరే కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే చాలా నిరభ్యంతరంగా ఎవరిని ఆలోచించుకోకలేదు, వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మనం మంచి డెలివరీ ఇస్తున్నాం. మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, మంచి పెద్ద పొజిషన్ ఉన్న ఆఫీసర్స్ని, పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి బిల్డింగ్ డెలివరీ కన్స్ట్రక్షన్ ఆర్డర్లు ఇవ్వడానికి కారణం మన నాణ్యత, నిబద్ధతతో, ఆ టైమింగ్తో విత్ ఇన్ టైం డెలివరీ ఇచ్చు, క్వాలిటీ విషయంలో ఎక్స్ట్రాడినరీ ఇస్తూ, ప్రతి విషయం ఎక్కడికక్కడ అప్డేట్ ఇచ్చేస్తూ, వాటరింగ్ విషయం, సెక్యూరిటీ విషయం, ప్రతి విషయంలో కూడా చాలా మనస్ఫూర్తిగా చాలా ఇష్టపూర్వకంగా చేస్తున్నామండి. అందు గురించి మనం ఇప్పుడు దాకా ఇన్ని బిల్డింగ్ డెలివరీ ఇచ్చాము. ఇదే డెలివరీస్, ఇదే
నిబద్ధతతో మేము పనిచేస్తూనే ఉంటాము. మీరందరూ మా దగ్గర రావచ్చండి. మీరు మీ అందరికీ కూడా నేను ఎటువంటి బిల్డింగ్ అయినా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా సరే ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేది ఒక నమ్మకమైన మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ కింద ఎస్టాబ్లిష్ చేసుకునే ఉద్దేశంలో నేను మీ అందరికీ మంచి డెలివరీ ఇస్తానండి. ఎప్పుడు కూడా మీరు ఎవరి కోసం ఆలోచించుకోకలేదు. మీకు సొంత ఫ్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్గా రండి. ఎస్ఎఫ్టీ 1799 నుంచి ఇస్తామండి. దట్ ఈస్ ద బేసిక్ ప్రైస్. అక్కడ నుంచి క్వాలిటీ వేసి మీరు వెళ్తానంటే కనుక ఎంత రేంజ్ వరకు మేము మీకు మంచి మంచి క్వాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిల్డింగ్ ఫ్లోర్ ప్లాన్ డిజైనింగ్, ఎలివేషన్స్, ప్లింత్ బీమ్ ప్లాన్స్, ఫుటింగ్ ప్లాన్స్ అండ్ కబోర్డ్ వర్క్స్ అండ్ మీకు వాస్తు విషయంలో అది కానీ అండ్ బోరు, పవర్, కరెంటు ఇటువంటి సర్వీసుల సపోర్ట్లన్నీ కూడా మనం చేస్తామండి. మీరు ఇల్లు ఆలోచన ఉంటే కనుక డెఫినెట్ కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు సైట్ లేకపోతే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి. నాకున్న సైట్లు చూపిస్తాను. నా ఓన్ సైట్స్ చూపిస్తే దాంట్లో కన్స్ట్రక్ట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి సజెస్ట్ చేస్తుంది. దానివల్ల నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు ఇంత క్వాలిటీగా చేస్తున్నందుకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా నెంబర్ సేవ్ చేసుకోండి. నా మొబైల్ నెంబర్ 98499599. ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టేయండి. మీకు ఎప్పుడన్నా కన్స్ట్రక్షన్ అవసరం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తాను. కాబట్టి ఏ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చెప్పి మీరు వాట్సాప్లో నా నెంబర్ సేవ్ చేసి కొట్టేస్తుంటే ఎప్పుడైనా మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కన్స్ట్రక్షన్ అవసరం ఉండి ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, విల్లాస్ కట్టాలన్నా, అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, గెస్ట్ హౌస్లు కట్టాలన్నా సరే, ఫామ్ హౌస్ కట్టాలన్నా సరే మనం రెడీగా ఉన్నామండి. మీకు ఎటువంటి విషయమైనా సరే కన్స్ట్రక్షన్లో ఎన్ని ఆల్ టెక్నాలజీస్ అన్ని కూడా యూజ్ చేస్తాను అనమాట. మీరు ఎక్కడ ఆలోచించుకోకలేదు. డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో ఇప్పుడు దగ్గర చూస్తున్నాను.